6th పేజీలో థర్డ్ పద్యం ఫ్రెండ్స్. పేజీలో 4th పద్యం. 8th పేజీలో థర్డ్ క్వశ్చన్. 9th పేజీలో 8th క్వశ్చన్ ఫ్రెండ్స్. 10th పేజీలో 12th క్వశ్చన్. 12th పేజీలో ఫస్ట్ క్వశ్చన్. 13th క్వశ్చన్లో ఈ 3 క్వశ్చన్లు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇవి 3, 4, 5. 13th క్వశ్చన్లో నారదుడి ఫ్రెండ్స్ వ్యాస రూప ప్రశ్నలు. 15th పేజీలో థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 22 పేజీలో ఫస్ట్ది థర్డ్ది ఫ్రెండ్స్. తర్వాత 23 పేజీలో గబ్బిలం యూనిట్ ఫ్రెండ్స్. సెకండ్ యూనిట్లో ఫస్ట్ పద్యం నేర్చుకోవచ్చు. ఇది 7th పేజీలో 7th క్వశ్చన్. 2 పేజీలో 3 or 4 క్వశ్చన్ 4th క్వశ్చన్ ఫ్రెండ్స్. పేజీలో 10th క్వశ్చన్ ఫ్రెండ్స్. 35 పేజీలో సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 37 పేజీలో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 38 పేజీలో సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 47 పేజీలో 4th క్వశ్చన్ ఫ్రెండ్స్, థర్డ్ యూనిట్. 50 పేజీలో ఫస్ట్ క్వశ్చన్. 52 పేజీలో థర్డ్. 4th యూనిట్లో 57 పేజీలో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 62 పేజీలో ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్లో. 64 పేజీలో థర్డ్ క్వశ్చన్. 69 పేజీలో 11th క్వశ్చన్. 72 పేజీలో ఫస్ట్ క్వశ్చన్. 75 క్వశ్చన్లో వేటూరి 7th క్వశ్చన్ ఫ్రెండ్స్. 83 పేజీలో 5th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన వరకు నేర్చుకోతే చాలు ఫ్రెండ్స్. ఒకవేళ ఇంత చిన్న గ్యాప్లో ఇంత చిన్న టైంలో మీరైతే చదవలేరు నాకు తెలిసి. మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఎగ్జామ్ టైంలోగా పాఠం పేరు సెర్చ్ చేసి దాని గురించి ఒక వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే వేరే ఛానల్ వాళ్ళు పెట్టారు. దాని గురించి వీడియో వింటే ఒక 3-4 టైమ్స్ వింటే మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఉంటుంది. సొంత మాటలు రాసేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా సందులో సమస్యలు వాళ్ళు ఉన్నాయి, అవి అవసరం లేదని చెప్పేసిన పాస్ మార్క్ తెచ్చుకుంటే చాలని. ఇంతే ఫ్రెండ్స్ ఇవి.